హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ఫ్యాక్ట్స్ ఫర్ తెలుగు. ఈ రోజు మనం ఒక సీరియస్ అండ్ మైండ్ బ్లోయింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే ఆడవాళ్ళ కంటే మగవాళ్ళు ఎందుకు తొందరగా చనిపోతారు. ఎందుకంటే మగవాళ్ళు ఆడవాళ్ళ కంటే సగటున 4 to 5 years తక్కువ బతుకుతారు. ఇంకా ఇది ఎందుకు జరుగుతుంది? బాడీ స్ట్రక్చర్ వల్ల, లేక లైఫ్ టైం మిస్టేక్స్ వల్ల, ఇంకా సొసైటీ ఒత్తిడి వల్ల అనేది ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. అండ్ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో లాస్ట్ వరకు చూడడానికి మాక్సిమం ట్రై చేయండి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 2023 డేటా ప్రకారం గ్లోబల్ గా మగవాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది 70 years ఉంటే ఆడవాళ్ళ లైఫ్ టైం అనేది 75 years ఉంది. సో ఇండియాలో కూడా ఇలాగే ఉంది. అయితే నేషనల్ హెల్త్ ప్రొఫైల్ 2022 ఏం చెప్తుందంటే మగవాళ్ళ యావరేజ్ లైఫ్ అనేది 68 years ఉంటే ఆడవాళ్ళ యావరేజ్ లైఫ్ టైం అనేది 75 years ఉంది. అంటే ఇక్కడ 4 to 5 years గ్యాప్ అనేది ఉంది. ఈ గ్యాప్ వెనుక 3 బిగ్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి బయాలజీ అండ్ లైఫ్ స్టైల్, ఇంకా సోషల్ ఫ్యాక్టర్స్. ఇంకా మనం ఈ వీడియోలో ఒక్కోటి డీటెయిల్ గా తెలుసుకుందాం. ఫస్ట్ బయాలజీ గురించి మాట్లాడుకుంటే మగవాళ్ళు అండ్ ఆడవాళ్ళ బాడీస్ అనేవి టోటల్ డిఫరెంట్ గా ఉంటాయి. ఇంకా హార్వర్డ్ మెడికల్ స్కూల్ స్టడీ ఒక సాలిడ్ ఫ్యాక్ట్ చెప్పింది. అదేంటంటే ఆడవాళ్ళలో ఈస్ట్రోజెన్ అనే హార్మోన్ ఉంటుంది. అయితే ఈ ఈస్ట్రోజెన్ అనే హార్మోన్ అనేది హార్ట్ ని 20 to 30% ఎక్కువ ప్రొటెక్ట్ చేస్తుంది. ఇంకా దీనివల్ల బ్లడ్ వెజల్స్ అనేవి స్ట్రాంగ్ గా ఉంటాయి. సో హార్ట్ అటాక్ రిస్క్ అనేది తగ్గుతుంది. కానీ మగవాళ్ళలో ఈస్ట్రోజెన్ అనేది తక్కువగా ఉండి టెస్టోస్టిరాన్ అనేది ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఇది రిస్కీ బిహేవియర్ ని 25% ఎక్కువ చేస్తుంది అండ్ బ్లడ్ ప్రెషర్ ని 10% పెంచేస్తుంది. సో లాంగ్ టైమ్ లో ఇది హార్ట్ ప్రాబ్లమ్స్ కి దారితీస్తుంది. సో ఇక్కడ ఇంకో స్ట్రాంగ్ పాయింట్ ఏంటంటే అమెరికన్ హార్ట్ అసోసియేషన్ డేటా ప్రకారం 50 ఏళ్లలోపు మగవాళ్ళలో హార్ట్ అటాక్ రిస్క్ అనేది ఆడవాళ్ళ కంటే 40% ఎక్కువగా ఉంటుంది. ఇంకా మగవాళ్ళ హార్ట్ అనేది 10% పెద్దగా ఉన్నప్పటికీ స్ట్రెస్ అనేది ఎక్కువగా తీసుకుంటుంది. ఇంకా లైఫ్ స్టైల్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మగవాళ్ళు కాస్త దెబ్బ తినేస్తున్నారు. ఎందుకంటే మగవాళ్ళలో స్మోకింగ్ అనేది 20% ఎక్కువగా ఉంటుంది అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ అనేది 30% ఎక్కువ. సో వీళ్ళు చేసే స్మోకింగ్ అనేది లంగ్ క్యాన్సర్ రిస్క్ ని 25% పెంచుతుంది అండ్ ఆల్కహాల్ అనేది లివర్ డిసీజ్ రిస్క్ ని 15% ఎక్కువ చేస్తుంది. సో మగవాళ్ళకి ఉండే హ్యాబిట్స్ అనేవి లైఫ్ ని డైరెక్ట్ గా కట్ చేస్తాయి. ఇక్కడ ఇంకో బిగ్ ఫ్యాక్టర్ జాబ్స్. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ డేటా ఏం చెప్తుందంటే కన్స్ట్రక్షన్, మైనింగ్ అండ్ ట్రాన్స్పోర్ట్ లాంటి రిస్క్ జాబ్స్ లో 90% మగవాళ్ళే చేస్తున్నారు. దీనివల్ల మగవాళ్ళలో యాక్సిడెంట్ రిస్క్ అనేది 30% ఎక్కువగా ఉంది. సో ఇది తొందరగా లైఫ్ ఎండ్ అయ్యే ఛాన్స్ ని పెంచుతుంది. సో మగవాళ్ళ లైఫ్ స్టైల్లో ఈ స్మాల్ మిస్టేక్స్ అనేవి లైఫ్ ని సీరియస్ గా హిట్ చేస్తాయి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి.